ఇవాళ రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. డైలీ మా యష్ గారికి రాగి జావ పట్టిస్తామన్నమాట. నేను కుండలో కాస్తాను రాగి జావ. మా యశ్వంత్కి రోజు పట్టిస్తాం, మా అమ్మాయి తాగుతుంది. రాగిల్లో కాలుష్యం ఉంటుంది, అందుకని మా అబ్బాయికి బాగా పట్టిస్తామన్నమాట. డైలీ ఎవరైనా తాగొచ్చు. మన రాగి జావను నేనైతే రాగులు తెప్పించి కడిగేసి శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టి అప్పుడు మిక్సీ పట్టి పిండి వాడతానన్నమాట. నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. నేను ఈవినింగ్ కాస్తాను రాగి జావ. మనం ఈవినింగ్ కాసినప్పుడు పొద్దుటే 5 స్పూన్స్ వేసి నీళ్ళలో బాగా కలిపి నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ నానబెట్టేశాను. మీరు మార్నింగ్ కాచుకునే వాళ్ళు నైట్ అంతా నానబెట్టుకుని కాచుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, నీళ్ళు బాగా మరిగాయి. మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిక్స్ను అందులో వేద్దాం. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని మనం 2 సార్లు పొంగొచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. 2 టైమ్స్ పొంగొచ్చాక ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దాంట్లో మజ్జిగ కలుపుకొని తాగాలి. వేడిగా ఉన్నప్పుడే నేను 1 స్పూను ఉప్పు వేసేస్తున్నాను, కల్లుప్పు. ఇలా కలుగుతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి జావ. రాగి జావ చల్లారిపోయింది. తర్వాత మజ్జిగ మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ మిక్స్ చేసుకున్న తర్వాత రాగి జావ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. రెడీ టు రాగి జావ. మీకు కొంచెం చిక్కదనం అనిపిస్తే కనుక కొంచెం మజ్జిగ కలుపుకొని ఎక్కువ మజ్జిగ పోసుకుంటే సరిపోతుంది. ఎమ్మి రాగి జావ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.